మీరు ఈ 5 సంవత్సరాల్లో సుమారు 11.5 లక్షలు అప్పు చేశారు. విశాఖపట్నాన్ని తీసుకుందాం. ఏం జరిగింది? ఎంతసేపు రోడ్ల దగ్గర ఉన్న సర్కిల్, అది కూడా స్మార్ట్ సిటీ ఫండ్స్తో ఆ సర్కిల్ అభివృద్ధి చేయడం తప్పితే, ఒక 2-3 బస్ స్టాప్లు స్టాప్ చేసి కట్టడం తప్పితే ఈ విశాఖపట్నాన్ని చేసింది కూడా శూన్యం. బహుశా అంతా కలిపితే 150 కోట్లు అంతా ఉంటుంది. అంతకు మించి ఇవాళ వైజాగ్ సంబంధించి 13 లక్షల కోట్ల రూపాయలు మీరు ఈ ఇండస్ట్రియల్ సమితిలో అగ్రిమెంట్ తీసుకున్నా ఉన్నారు. అందులో ఒక్క ఇండస్ట్రీనా వచ్చిందా? సుమారు 99 అగ్రిమెంట్లు చేసుకున్నారని తెలిసింది. అందులో కనీసం 10 కూడా 15 ఎన్నో లాంచ్ చేశారని, ఒక 1900 మందికి ఉద్యోగాలు వచ్చాయని, 7,000 కోట్ల చిల్లర 9,000 కోట్ల చిల్లర ఖర్చు పెట్టారని తప్పితే ఈ రాష్ట్రంలో కూడా ఒక్క ఇండస్ట్రీ తేవడం కానీ, మరి కోడిగుడ్ల మంత్రి ఆయన కూడా ఉన్న పరిశ్రమల్ని పాడు చేయడానికి బేరాలు ఆడుకొని వాళ్ళ నాయకుడు ఆయన కూడా ఆ కంపెనీలన్నీ కూడా రాకుండా చేయడం జరిగిన సంగతి మీకు తెలిసింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మరి మళ్ళీ నాకే ఓటేయండి, నేను 99% మీ అందరికీ కూడా అభివృద్ధి చేశానని చెప్పాను. ముఖ్యమంత్రికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఇక్కడ నాయకులకు కానీ ముఖ్యమంత్రి కానీ, ఏ అభివృద్ధి చేశారో మీరు పట్టుకొని రండి గవర్నమెంట్ రికార్డు. మేము మా దగ్గర ఉన్న మా డేటా మేము తెస్తాం, మాట్లాడదాం. ముఖ్యంగా ఫ్యాను, మీరు ఫ్యాన్ అని చెప్తున్నారు. ఆ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి. మీరు ఎంతసేపు చెప్పినా ఆయనకి వయసు అయిపోయింది, ఆయన ఏం తిరుగుతాడు, నేను ఇన్ని చేశాను కాబట్టి అని ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు అని చెప్పి, ఆ ఒక్క ఛాన్స్తో ఈవేళ మొత్తం రాష్ట్రాన్ని సుమారు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టడం జరిగింది. ఎంతసేపు కూడా ప్రగతి అనేది లేదు, అభివృద్ధి అనేది లేదు, డిస్ట్రక్షనే. ఎక్కడ ఎవడు బిల్డింగ్ కొట్టాలా, ఎవరిని మట్ట చేయాలా, ఎవరిని ఎట్లా జైల్లో పెట్టాలా, ఇదే పరిస్థితి తప్పితే ఏమీ కూడా మరి ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు మంచి.